శిక్షించితివి అని వేడుకొనగా ఆకాశవాణి రూపములో ఆ స్వామి అతనికి ఈ విధముగా బోధ చేశాను. నాయన, నీవు వ్రతము చేసేదననియు చేయకపోవుటకు కూడా నేను కారణమును చూపక అనుగ్రహించితిని. అయినప్పటికీ నీ కుమార్తె నా వ్రతము చేయుచూ కూడా నన్ను నిర్లక్ష్యము చేసినటువంటి కారణము చేత నీ అల్లుని ఈ విధముగా నేను శిక్షించితిని. ఇప్పటికైనను మించిపోయినది లేదు. ఇంటికి ఏగి నా వ్రతమును పూర్తి చేసి ప్రసాదమును స్వీకరించినతో నీ కుమార్తెకు వైధవ్యము లేకుండా నీ అల్లుని బ్రతికింతును అని చెప్పగా ఆ కుమార్తెను ఇంటికి తీసుకుని వెళ్ళి చేయుతున్నటువంటి వ్రతమును పూర్తి చేయించి స్వామివారి ప్రసాదమును స్వీకరింపజేసి అక్షతలు తలపై వేసి తిరిగి నదీ తీరమునకు తీసుకుని వచ్చిరి. అటు పిమ్మట అల్లుడు కూడా తిరిగి బ్రతికినటువంటి వాడై అందరూ ఆ స్వామి యొక్క మహాత్మ్యమును వేనోళ్ల పొగడుచు తెచ్చిన ధనమునంతయును ఉపయోగించి ఆ స్వామివారి వ్రతమును ఆచరించిరి. అటు పిమ్మట ఆ సాధువు తిరిగి మగపిల్లలను కూడా పొందినటువంటి వాడై మనుమలతోడను మునిమనుమలతోడను సుఖముగా జీవించి అంత్యమున వైకుంఠమును చేరెను. ఇది చతుర్థోధ్యాయః. అథ పంచమోధ్యాయః. పూర్వకాలమున తుంగధ్వజుడను ఒక మహారాజు వేటకు వెళ్ళి అనేక జంతువులను వేటాడి ఆకలి ఉన్నటువంటి వాడై నగరమునకు తిరిగి వచ్చుతూ అరణ్య మార్గమున ఒక మారేడు చెట్టు క్రింద కొంతమంది గోపబాలకులు సత్యనారాయణ వ్రతమును చేయగా చూచియు రాజుననడి అహంకారము చేత అక్కడకు పోవక వారు తెచ్చి ఇచ్చినటువంటి ప్రసాదమును స్వీకరింపక ఆ స్వామికి నమస్కారమైనను చేయక నిర్లక్ష్యముతో తిరిగి వెళ్ళిపోయాను. దానికి ఆ ప్రభువు కోపించి అతని యొక్క రాజ్యమును పుత్రపౌత్రాదులను బంధుమిత్రులను అందరినీ నాశనము చేశాడు. రాజ్యము పోయినటువంటి వాడై ఆ రాజు భార్యాబిడ్డలతోటి చేరి అడవి పాలయ్యను. అంతా ఆ రాజు పశ్చాత్తాపమును పొంది ఆ గోపబాలకులు ఎక్కడనుందురో అని వెదకి ఆ గోపబాలకుల చెంతకు చేరి వారి పాదములపై పడి, నాయన, నేను చేసిన అపచారమును క్షమించి ఈరోజు మీరందరూ నా చేత సత్యనారాయణ పూజ చేయించుడు అని వేడుకొనగా వారందరూ అట్లే ఆచరింపజేసిరి. ఆ సత్యనారాయణ వ్రతము చేసినటువంటి మహిమ వలన ఆ మహారాజు యొక్క కుమారులందరూ స్వస్థులై చక్కటి బలపరాక్రమములు కలవారై తగినటువంటి మంది మార్బలముతో చేరి శత్రువులను సంహరించి రాజ్యమును తను మరల ఆక్రమించుకొనెను. అంతఃపురమున చేరినటువంటి వాడై సుఖముగా ఆసీనుడై ఆ మహారాజు ఈ విధముగా తలపోసెను. అడవిలో పూజ చేసినంత మాత్రముననే తనకు ఇన్ని సంపదలు కలుగగా చక్రవర్తి కావుట చేత ఎంత గొప్పగానైనను ఆ వ్రతమును చేయవచ్చును అని రూఢిగా నిశ్చయించుకుని ఆ మహారాజు బ్రతికినంత కాలమును బంధుమిత్రాదులతో చేరి ప్రజలందరూ తీర్థప్రసాదములు స్వీకరించు విధముగా ఆ సత్యనారాయణ వ్రతమును ఆచరించి ఈ లోకమున సుఖముగా జీవించినటువంటి వాడై అంత్యకాలమున స్వర్గమును పొందెను. ఓ మునులారా, ఈ వ్రతమును ఆచరించువారు కోరిన కోరికలను అనుభవించి అంత్యకాలమున వైకుంఠమును చేరుదురు. ఈ ప్రకారము మీకు సత్యవ్రతమును గూర్చి చెప్పేదిని కదా. భక్తులారా, ఈ వ్రతమును చేయ శక్తి లేని వారు వ్రతమును చూచినను ఫలమును పొందగలరు. వ్రతమును ఆచరింపలేకపోయినను, వ్రతమును చూచెడి వీలు లేకపోయినను కథా మాహాత్మ్యమును చెవులారా వినినను ఫలము పొందగలరు. దానికి కూడా శక్తి లేనితో వ్రత ప్రసాద భక్షణము చేసినంత మాత్రముననే ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహమును పొందగలరు అని నారదుల వారకు శ్రీ మహావిష్ణువు చెప్పిన విధముగా సూతుల వారు శౌనకాది ఋషీశ్వరులకు సత్యనారాయణ వ్రతమును గూర్చి చక్కగా సెలవిచ్చెను. ఏవం రేవాఖండే పంచమోధ్యాయః వ్రతకథాకల్పశ్చ సమాప్తః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.
జయము దేవా నమస్తే, జయము పుణ్య భావా నమస్తే, సత్యవతి నాథ నమస్తే, జయము సత్య దేవా నమస్తే, శుభము సత్య దేవా నమస్తే. కాశీపురమున విప్రోత్తముని కడువేడుకతో కాచితివంట, కట్టెలమ్ముకొను వానికి సంపదలుట్టి పడంగా బ్రోజితివంట, ఎప్పటికప్పుడు రేపు మాపులని తప్పి వ్రతమును చేయని మూర్ఖుని, ఎప్పటికప్పుడు రేపు మాపులని తప్పి వ్రతమును చేయని మూర్ఖుని, ముప్పతిప్పలుగా ముంచి క్షమించుము అప్పా నీవే దిక్కని పింపవి. జయము జయము దేవా నమస్తే, జయము పుణ్య భావా నమస్తే, సత్యవతి నాథ నమస్తే, జయము సత్య దేవా నమస్తే, శుభము సత్య దేవా నమస్తే.
సత్యనారాయణాయ నమః. నారాయణాయ నమః. శ్రీ సత్యనారాయణాయ నమః. హరిహర బ్రహ్మైక రూపాయ నమః. రూపాయ నమః. అద్వైత తత్వానులేపాయ నమః. అనులేపాయ నమః. హరిహర బ్రహ్మైక రూపాయ నమః. అద్వైత తత్వానులేపాయ నమః. జగదేక సౌందర్య దీపాయ నమః. జగదేక సౌందర్య దీపాయ నమః. మృదు సుధాలాపాయ గోపాయ నమః. నమః 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 నమః. పునః 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 పునః. నారాయణాయ నమః. శ్రీ సత్యనారాయణాయ నమః. నారాయణాయ నమః. నారాయణాయ నమః. శ్రీ సత్యనారాయణాయ నమః. సర్వదా సత్యైకశీలాయ నమః. శీలాయ నమః. శ్రీ సతీ శృంగారలోలాయ నమః. లోలాయ నమః. సర్వదా సత్యైకశీలాయ నమః. శ్రీ సతీ శృంగారలోలాయ నమః. లోకకల్పన దివ్యలీలాయ నమః. లోకకల్పన దివ్యలీలాయ నమః. ఘనమణి మాలాయ మూలాయ నమః. నమః 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 నమః. పునః 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 పునః. నారాయణాయ నమః. శ్రీ సత్యనారాయణాయ నమః. నారాయణాయ నమః. శ్రీ సత్యనారాయణాయ నమః. శృతి సర్వ పర్వార్థ సారాయ నమః. సారాయ నమః. నత శంభళీ దురిత దూరాయ నమః. దురిత దూరాయ నమః. శృతి సర్వ పర్వార్థ సారాయ నమః. నత శంభళీ దురిత దూరాయ నమః. శతకోటి మన్మథాకారాయ నమః. శతకోటి మన్మథాకారాయ నమః. శూరాయ హే సత్య వీరాయ నమః. నమః 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 నమః. పునః 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 పునః. నారాయణాయ నమః. శ్రీ సత్యనారాయణాయ నమః. శేషాయ నమః. రత్నగిరివాసాయ నమః. నమః 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 నమః. डोली 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 रे डोली डोली
ఆనందాలే వెల్లువైతే కళ్ళలో